జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను ఆ ఫ్యాక్టరీని కొంటున్నానని నా మీద కోప్పడ్డారు. అదే ఫ్యాక్టరీని నిలబెట్టడం కోసం నేను నగల్ని తీసుకువెళ్లి తాకట్టు పెడితే మీరు నన్ను నిలదీయకుండా, తిట్టకుండా, ఈ విషయాన్ని బయట పెట్టకుండా మీరే వెళ్ళి ఆ నగల్ని విడిపించి తీసుకొచ్చి నా మర్యాదని కాపాడారు. ఎందుకలా చేశారు? ఎందుకంటే ఈ విషయం బయటికి తెలిస్తే గొడవ అవుతుంది. అమ్మ నిన్ను బయటికి వెళ్ళిపోమంటుంది కదా. అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా, నేను బయటికి వెళ్ళకూడదని ప్రేమతోనే చేసినట్టు కదా. చూడుకుండమ్మా, నేను ప్రేమిస్తున్నానా, వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండాలా అనుకుంటున్నానా అని నిజంగా అవేవి నాకు తెలియదు. కానీ నేను నగలను విడిపించడానికి కారణం ఏంటో తెలుసా? మా నాన్న. నేను ఆక్షన్ పెడుతుంటే నువ్వు చెప్పావు, మావయ్య గారు ఫ్యాక్టరీని అమ్మలా చూసుకుంటున్నారండి, తను ఎంతో బాధపడుతున్నారని. కానీ నీ మాట నేను వినలా. ఆక్షన్ వేస్తుంటే ఆక్షన్ ఆఫీసర్లు కూడా ఇదే మాట అన్నారు. ఎవరో పరాయి వ్యక్తే ఆ ఫ్యాక్టరీ మీద మా నాన్నకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. కానీ కన్న కొడుకునయ్యుండి నేను ఆయన కన్నీటిని అర్థం చేసుకోలేకపోయాను. అందుకు ఆ క్షణం బాధేసింది. తర్వాత నీ మీద కోప్పడినా నేను ఆలోచించాను. నువ్వు చేస్తున్నది నీ స్వార్థం కోసం కాదు, మా నాన్న బాధపడకూడదని. నిజానికి కన్న తండ్రి కన్నీళ్లు పెట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత కన్న కొడుగ్గా నాది. ఆ బాధ్యతని నేను విస్మరిస్తే నువ్వు భుజాన వేసుకున్నావు. అలాంటి నువ్వు నలుగురిలో దోషిగా నిలబడకూడదు. అందుకే నీకు కూడా చెప్పకుండా ఈ పని చేశాను. నువ్వు నగలు తాకట్టు పెట్టే ముందే నన్ను డబ్బులు అడుగుంటే నేను హెల్ప్ చేసి ఉండేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయమన్నా నేను హెల్ప్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ నీకు మా అమ్మకి ఛాలెంజ్ జరిగింది. ఆ ఛాలెంజ్ ప్రకారం ఈ ఇంటి నుంచి నువ్వు రూపాయి ఆశించకూడదు. ఈ ఇంటి నుంచి నువ్వు హెల్ప్ తీసుకుంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. సో నీకు నేను హెల్ప్ చేయలేను. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయి. కళ్ళు తుడుచుకొచ్చి హ్యాపీగా పూజ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.